Coming, sir. Coming, sir. Come in. How are you? I am fine, sir. You are all fine. Yes, sir. Right. Why are you came here? ఏమొచ్చారు? Sir, we want to know about gravitational force. So all of them you came here to know about the gravitational force. So it is the right time to know about gravitational force or gravity. Right. Very good question from your side. I will explain briefly about the gravitational force according to your standards. Vinila, what is this? It is globe. Yes, it is a Globe. globe. What is globe? Model of the earth. Yes, it is the model of the earth. Model of the Earth. Children, I think everyone they know it is globe and it is the model of the earth. Everyone they know. But according to science, what is earth? Science ప్రకారం అసలు ఎర్త్ అంటే ఏంటి? సైన్స్ ప్రకారం మనకు తెలియాల. వాట్ ఈస్ ద కామన్ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాగ్నెట్? Attraction. తెలుసా? Very good. So the common property of the magnet is attraction. The common property of the magnet is attraction. Magnets అనేవి ఐరన్ ఆబ్జెక్ట్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. How the magnet attracts the iron objects towards itself, in the same way the earth is also having the same property, attractional property. ఏదైనా దేనికైనా అట్రాక్షనల్ ప్రాపర్టీ ఉంటే దాన్ని ఏమంటారు? చెప్పండి. ఏమంటారు? మ్యాగ్నెట్. దేనికైనా అట్రాక్షనల్ ప్రాపర్టీ ఉంటే దాన్ని ఏమంటారు? ద ఎర్త్ ఈజ్ ఆల్సో అట్రాక్ట్స్ ద ఆబ్జెక్ట్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. తన వైపు అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారు? సో ఫైనల్గా మనం ఏం చెప్తున్నాము అంటే దీన్ని మ్యాగ్నెట్ అని చెప్తున్నాం. సో మనం ఫైనల్గా అకార్డింగ్ టు సైన్స్ ద ఎర్త్ ఈజ్ ఏ నాట్ ఏ మ్యాగ్నెట్. ఇట్ ఈజ్ ఏ బిగ్ మ్యాగ్నెట్. వాట్ ఈజ్ ఎర్త్? ఎర్త్ ఈజ్ ఏ బిగ్ మ్యాగ్నెట్. చాలా పెద్ద అయస్కాంతము. ఫ్రమ్ ది డిస్కషన్ అప్ టు సోఫర్ ఇంతవరకు కూడా మనం ఏం చెప్పుకున్నామంటే ఒక అయస్కాంతం, ఒక మ్యాగ్నెట్ తన వైపు ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తే ఆ ప్రాపర్టీని అట్రాక్షనల్ ప్రాపర్టీ అని చెప్పి అంటాం. మ్యాగ్నెట్ తాలూకా మెయిన్ ప్రాపర్టీ ఏంటి అంటే అట్రాక్షనల్ ప్రాపర్టీ. అలాగే నేనేం చెప్తున్నాను అంటే అర్త్కి కూడా ఒక అట్రాక్షనల్ ప్రాపర్టీ ఉన్నది. దీనికి అట్రాక్షనల్ ప్రాపర్టీ ఉన్నది కాబట్టి దీన్ని మనం ఏమంటాము అంటే ఒక మ్యాగ్నెట్ అని చెప్పి అంటాం. ఏమంటా? గోవా. ఓకే, నౌ ఐ లీవ్ దిస్ గోవా ఎట్ ఏ సర్టన్ హైట్. కొంత ఎత్తు నుంచి నేను వదిలేస్తున్నా. ఐ లీవ్ ఇట్ దిస్ గోవా ఎట్ ఏ సర్టన్ హైట్. కొంత ఎత్తు నుంచి దీన్ని వదిలేస్తున్నా. Again I leave it this Goa for another time. What happened to be next? Right. What happened? ఏమైంది? ఇది ఈ హైట్ నుంచి పడేస్తే ఏమైంది? కింద పడింది. పైకి పోవచ్చు కదా. వై ఇట్ ఫాల్ ఫ్రీలీ టువర్డ్స్ టు ద గ్రౌండ్? ఎందుకు గ్రౌండ్ వైపే పడింది? ఎందుకు నేల వైపే పడింది? ఎందుకు భూమి వైపే పడింది? That is the main question. So the attractional force around the earth is called force of gravity. అంటే అర్త్ చుట్టూ కూడా ఈ ఎర్త్కు ఉండేటటువంటి అట్రాక్షనల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇది ఒక మ్యాగ్నెట్లా, ఒక బిగ్ మ్యాగ్నెట్లా ఇది బిహేవ్ చేస్తుంది. కాబట్టి దీని చుట్టూ ఉండేటటువంటి అట్రాక్షనల్ ఫోర్స్ని మనం ఏమంటాము అంటే ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పి అంటాం. దిస్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ కాల్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ వన్ క్వశ్చన్, that the attractional force around the earth is called Force of gravity. Once again I am asking you, the attractional force throughout the earth is called Force of gravity. Very right answer. This force of gravity is called gravitational force. This force of gravity is called Gravitational force. Children, what is the common property of this air?
Attraction property. అట్రాక్షనల్ ప్రాపర్టీ. అట్రాక్షనల్ ప్రాపర్టీ. ఒకవేళ అర్త్కి అట్రాక్షనల్ ఫోర్స్ ఒకవేళ లేకపోతే దీనికి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అంటారు. ఈ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ తన వైపు అట్రాక్ట్ చేసుకునేటటువంటి ప్రాపర్టీ ఎర్త్కి అనే దానికి లేకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఏం జరుగుతుంది ఊహించండి. ఇమాజిన్ దట్ వాట్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఇస్ నో గ్రావిటేషనల్ ఫోర్స్ టు దిస్ ఎర్త్. We float on the air. వీ ఫ్లోట్ ఆన్ ద ఎయిర్. తెలుగులో చెప్పండి ఏమవుతాము? మనం గాలిలో తేలిపోతాం. గాలిలో తేలిపోతాం. గాలిలో ఊగినట్టుంది. ఏంటా పాట? తేలినట్టుందే గుండె చాకినట్టుందే. రైట్. మరి గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోతేనే బాగుండేది మనకి. హాయిగా గాలిలోని బర్డ్స్ లాగే మనం కూడా తేలిపోవచ్చు. ఒకవేళ గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు అంటే దాన్ని ఏమంటాం మనం? ఒకవేళ దీనికి గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు, దెర్ ఈజ్ నో గ్రావిటేషనల్ ఫోర్స్, దెర్ ఈజ్ నో అట్రాక్షనల్ ఫోర్స్ టు దిస్ ఎర్త్. ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు, మనం గాలిలో తేలిపోతున్నాము. మీ క్వశ్చన్ అర్థమవుతుందా? వీ ఇమాజిన్ దట్ దెర్ ఈజ్ నో గ్రావిటీ టు దిస్ ఎర్త్. గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు అని చెప్పి మనం అనుకున్నాం. లేదు అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? నో Gravity. నో గ్రావిటీ. దీని గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? No gravity. నో గ్రావిటీ అంటాం. నో గ్రావిటీ అనకుండా మరొక వర్డ్ ఉంది, దాన్ని ఏమంటారంటే జీరో గ్రావిటీ అంటారు. ఏమంటారు? Zero gravity. గ్రావిటీ. దీనికి అట్రాక్షనల్ ఫోర్స్ లేదు, దీనికి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ లేదు, దీనికి అట్రాక్షన్ అనేది జీరో. దీనికి అట్రాక్షన్ ప్రాపర్టీ జీరో అంటే దాన్ని ఏమంటారంటే జీరో గ్రావిటీ అంటాం. ఏమంటాం? Zero gravity. జీరో గ్రావిటీ అంటాం.